స్వయం ఉపాధి వృత్తి శిక్షణలో భాగంగా ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులకు పెద్దపల్లి పట్టణంలోని క్రీసెంట్ హై స్కూల్లో సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. గత 2 సంవత్సరాలలో 6 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 130 మందికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ఖుద్రత్ నగర్ లో గల క్రీసెంట్ హై స్కూల్లో బుధవారం కుట్టు శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. కౌలా తమ్కిన్ ఫౌండేషన్ పెద్దపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సహకారంతో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి వృత్తి శిక్షణ కార్యక్రమం కింద ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ లో 6 నెలల శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. గత 2 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న ఈ టైలరింగ్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసిన 130 మంది మహిళా అభ్యర్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కౌలా తమ్కిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సయ్యద్ వజాహతుల్లా అయాజ్ మాట్లాడుతూ తన కూతురు స్వర్గీయ కౌలా తమ్కిన్ జ్ఞాపకార్థం కౌలా తమ్కిన్ ఫౌండేషన్ స్థాపించి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సహకరిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులకు పేద ధనిక తేడా లేకుండా విరాళాలు అందజేస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. రంజాన్ నెలలోనే 18th రంజాన్ కు 3rd జూన్ 1918 ఉండే తను చాలా మీ అందరికి కూడా తెలుసు, మా టీచర్స్ కి అందరికి కూడా పరిచయం. దాదాపుగా పెద్దపల్లిలో కూడా కౌలా అంటేనే పేరు నోటెడ్. చాలా హెల్పింగ్ నేచర్ ఉండే తనకు. ఎక్కువ కాలం జీవించారు, 18 ఇయర్సే, కానీ అప్పటికి కూడా అందరితో మంచిగా మెలగడం, అందరికి హెల్ప్ చేయడం, ముఖ్యంగా అందరితో చాలా మేనర్స్ మెయింటైన్ చేయడం. మా దగ్గర పనిచేసే ఆయాలకు కూడా తను ఎప్పుడు డిస్రెస్పెక్ట్ గా మాట్లాడలేదు. ఆంటీ ఆంటీ అనడం. చాలా కైండ్ గర్ల్. సో ఇన్ హర్ మెమరీ వీఆర్ డూయింగ్. తనకు సార్ ఇప్పుడు చెప్పినట్టు చాలా మ్యారేజెస్ లో మనం అంటే అది నా గొప్పతనం దాంట్లో ఏం లేదు. నేను ఒక మెసేజ్ ఒక గ్రూప్ లో మనం వేయడం, మన లయన్స్ క్లబ్ మెంబర్స్ గాని, మన క్రిసెంట్ పరివార్ యొక్క టీచర్స్ గాని, అలాగే చాలా మంది అన్నోన్ పర్సన్స్ కూడా మనకు ఇమీడియట్లీ నాకు అనిపిస్తుంది డబ్బుల వర్షం కురుస్తుందా అని. అసలు నేను కౌంట్ చేయడం నాకు ప్రాబ్లం అయితే విత్ ఇన్ 24 అవర్స్ మనం దాదాపుగా యావరేజ్ గా 80 to 90,000 1 lakh కూడా కలెక్ట్ అయింది. మళ్ళీ ఎవరు వాళ్ళు పెద్ద ధనవంతులు ఎవరు కారు, మామూలు పర్సన్స్. ఈవెన్ 50 రూపీస్ నుండి 500, 5,000 అన్నోన్ పర్సన్స్. మళ్ళీ నా గొప్పతనం ఏమనిపిస్తుంది అంటే డోనర్స్ ఎవరు కూడా వచ్చేసి సార్ మేము డొనేట్ చేసాము అని ఎక్కడ ఎవరు చెప్పుకోలేదు, ఎక్కడ మెసేజ్ పెట్టలేదు. అంటే ట్రాన్స్పరెన్సీ కొరకు నేనే పెడతాను ఎంత అమౌంట్ వచ్చింది, ఎక్కడ నాతో మిస్ అవుతుందో, రేపు నేను అకౌంటబుల్ అవుతాను అనే విధంగా. అంటే ఇక్కడ ఎవరు అడగకపోయినా కూడా భగవంతుని దగ్గర నేను అకౌంటబుల్ అవుతాను. ఎందుకంటే నాకు చాలా బిజీ షెడ్యూల్లో ఇది, కానీ టోటల్ గా అన్ని గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేసేసి వచ్చిన ప్రతి రూపాయి కూడా మన లెక్క రాయడం జరుగుతుంది. ఇది కూడా మనకు లయన్స్ క్లబ్ నుండే నేర్చుకోవడం జరిగింది. నేను ఇక్కడ కోరేది ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో అన్ని విషయాల్లో మీరు సహకరిస్తున్నారు. రేపు ఈనాడు మీరు తీసుకుంటున్నారు సహకారం అంటే రేపు మీరు ఇతరులకు సహకరించే విధంగా మీ మైండ్ సెట్ ఉండాలి. మనకు ప్రావీణ్యత ఒక స్కిల్ లో మనం డెవలప్ అయ్యాము, మనం పర్ఫెక్ట్ అయ్యాము అంటే ఆ విధంగా మనకు మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతున్నాము. అయితే సెల్ఫ్ సఫిషియెంట్ అయినప్పుడు మనం సెల్ఫిష్ కాకుండా సెల్ఫ్లెస్ గా బతకాలి, ఇతరులకు హెల్ప్ చేయాలి. లేకుంటే ఎప్పుడు మనం తీసుకునే వాళ్ళమే ఉంటే అది ఐ డోంట్ థింక్ మీకు ఎండ్ ఆఫ్ ద డే సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఒకరికి హెల్ప్ చేసామంటే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు వేల్పుల రమేష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సార్ ప్రెసిడెంట్ లో ఉన్నప్పుడు ఈ స్వింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా అప్పటి నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి సార్ సహకారం నిర్వహిస్తూ చాలా ఉత్సాహవంతులైన లేడీస్ కి కుట్టు శిక్షణ ఇస్తూ వారికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇందుకు మా లయన్స్ క్లబ్ పక్షాన సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ పెద్దపల్లిలో మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవసరార్థులు ఎవరున్నా వారికి అవసరం ఏదున్నా కూడా లయన్స్ క్లబ్ పక్షాన మేము 27 సంవత్సరాల నుంచి అందించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ హాస్పిటల్లో
నిత్యం వచ్చే పేషెంట్లకు అటెండెంట్లకు ప్రతిరోజు అల్పాహారం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన లయన్స్ పెద్దలందరూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. వారి ఆర్థిక సహాయంతో ప్రతిరోజు నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు పరిసర ప్రాంతాల్లో మరియు టౌన్ లో కూడా డయాబెటీస్ టెస్టింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ బేస్డ్ యాక్టివిటీస్ ప్రభుత్వ స్కూళ్లలో మరియు అవసరం ఉన్న స్కూళ్లలో కూడా పిల్లలకి స్కూల్ నోట్బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ ఇంకా ఇతర అవసరాలు వాళ్ళకి నిత్యావసరం ఏముంటే మా వాటర్ కూలర్స్ కానీ డెస్క్ బెంచెస్ కానీ మా లయన్స్ క్లబ్ సహకారంతో చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొన్నటి వరకు కలెక్టర్ ఆఫీసులో లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజావానికి వచ్చే వారికి. అదే ఎవరైనా బర్త్డేస్ సందర్భంగా కూడా జెండా దగ్గర మేము లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సెక్రటరీ బోడకుంట రాంకిషన్, ట్రెజరర్ మీసాల సత్యనారాయణ, సీనియర్ సభ్యులు బెల్లంకొండ జైపాల్ రెడ్డి, రేకులపల్లి శశాంక, మట్ట రామరెడ్డి, కె మహేందర్ రావు, కె రామచందర్, అప్పాల అంజయ్య, జమాతే ఇస్లాం ప్రెసిడెంట్ సయ్యద్ జమీర్, ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ అండ్ ట్రైనరర్ రుబీనా బేగం, క్రీసెంట్ పబ్లిక్ స్కూల్ ఇన్ఛార్జ్ వాసియా తబసుం, సూపర్వైజర్ అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.